95 న్యూస్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి అసలైన వారసులు కాకా వెంకటస్వామి కుటుంబం. వినోద్, వివేక్ వెంకటస్వామిలను గెలిపించాలన్న రేవంత్ రెడ్డి. వనపర్తిలో నిరంజన్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ 23 కిలోమీటర్లు రన్నింగ్. ప్రకాష్ను అభినందించి ధన్యవాదాలు తెలిపిన మంత్రి నిరంజన్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణను ప్రధాని మోడీ వెంటనే ఉపసంహరించుకోవాలి, లేదంటే కర్ణాటకలో పట్టిన గతే పడుతుందన్న మాల సంఘాల జేఏసీ. ముషీరాబాద్లో బీజేపీ ఎన్నికల ప్రచార రథాన్ని ప్రారంభించిన పార్టీ నేతలు. బీజేపీని గెలిపిస్తే ముషీరాబాద్ రూపురేఖలు మారుస్తామన్న ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. బెల్లంపల్లి శాసనసభ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రచార సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ పట్టాదారులు ఎవరని, కాంగ్రెస్ పార్టీలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్లాలి, ఎవరికి ఆ బాధ్యత ఉందని నేను ఆలోచన చేశానని, ఈ పెద్దపల్లి జిల్లా, ఆదిలాబాద్ జిల్లా అన్న ఢిల్లీ నుంచి గల్లీ వరకు వినిపించే ఏకైక పేరు కాకా వెంకటస్వామి అని ఆయన కొనియాడారు. వెంకటస్వామి ఈ గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టి అతి సామాన్యుడు, పేద కుటుంబంలో పుట్టిన ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగొచ్చని చెప్పి గడ్డం వెంకటస్వామి నిరూపించారని రేవంత్ రెడ్డి తెలిపారు. గడ్డం వినోద్, వివేక్లను గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. పట్టాదారులు ఎవరు అని కాంగ్రెస్ పార్టీలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి, ఎవరికి ఆ బాధ్యత ఉంది అని నేను ఆలోచన చేసిన. ఈ పెద్దపల్లి అన్న, ఈ ఆదిలాబాద్ జిల్లా అన్న, గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించే ఏకైక పేరు కాకా వెంకటస్వామి గారు. కాకా వెంకటస్వామి గారు ఈ గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి అతి సామాన్యుడు, పేద కుటుంబంలో పుట్టిన ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే జాతీయ స్థాయి నాయకులుగా ఎదగొచ్చు అని చెప్పి వెంకటస్వామి గారు నిరూపించారు. ఈ గడ్డ మీద ప్రజలు, ఈ నేల, ఈ గాలి వెంకటస్వామి గారిని నిలబెట్టిండ్రు, గెలిపించిండ్రు. అందుకే మిత్రులారా, నేను ఆలోచన చేసిన, కాంగ్రెస్ పార్టీలో వెంకటస్వామి గారి కుటుంబం అంటే పట్టాదారులు అని చెప్పి నేను ఆలోచన చేసిన. భూమికి ఎప్పుడైనా భూ యజమాని హక్కులు పట్టాదారుల చేతుల్లో ఉంటాయి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి పట్టాదారులుగా వనపర్తి నియోజకవర్గంలో మంత్రి నిరంజన్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ 23 కిలోమీటర్లు రన్నింగ్ చేశాడు ప్రకాష్ అనే యువకుడు. కేసీఆర్ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టాలని, నిరంజన్ రెడ్డి మళ్లీ గెలవాలని కోరుతూ పెబ్బేరు నుండి వనపర్తి రాజానగరం వరకు రన్నింగ్ చేశాడు. గతంలో 2018లోనూ పెబ్బేరు నుండి వనపర్తికి రన్నింగ్ చేయడం జరిగింది. రాజానగరంలో ప్రకాష్ రన్నింగ్ ను స్వాగతించి ధన్యవాదాలు తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఆయన సతీమణి వాసంతమ్మ, నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త బంగూరు ప్రమోద్ రెడ్డి, ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, కౌన్సిలర్ భాష్యా నాయక్, మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు. అన్నా అన్నా అన్న మొబైల్ ఫోటోగ్రఫర్స్ అన్న కొద్దిగా వెనక రారా అన్న, కొద్దిగా వెనక రండి అన్న ప్లీజ్. మాకు ఫుల్ షాట్ తీసుకుంటాం. జై తెలంగాణ. ముందుగా
పెబ్బేరు నుంచి ఉన్నపర్తి నుంచి వచ్చిన నాయకులందరికీ ఈ పరుగు కార్యక్రమానికి వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా 2018 గత సంవత్సరం ఇదే ఎలక్షన్లో ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని, నిరంజన్ రెడ్డి సార్ ఎమ్మెల్యే కావాలని అప్పుడు కూడా పరుగు కార్యక్రమాన్ని చేపట్టిన ఇప్పుడు ఈ సంవత్సరం 23లో కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం మళ్ళా రావాలని, హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావాలని, మన నిరంజన్ రెడ్డి సార్ రెండవసారి భారీ ఎత్తున ప్రజల ఆశీస్సుతో గెలవాలని కోరుకుంటూ మా జీబీఆర్ యువసేన తరపున పెబ్బేరు నుంచి ఈ రాజగారం టెంపుల్ వరకు పరుగు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ పేరుతో మాలా మాదిగలకు చిచ్చు పెడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెన్నయ్య మాట్లాడుతూ బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పడంపై స్వాగతిస్తున్నామని, కానీ ఎస్సీలను మోసం చేస్తే కర్ణాటకలో పట్టిన గతి తెలంగాణలో పడుతుందని హెచ్చరించారు. పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణలపై బిల్లు పెట్టినా కూడా సుప్రీంకోర్టు ఆమోదించలేదని ఆయన గుర్తు చేశారు. 7 రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ కావాలంటే 15 రాష్ట్రాలు తోసిపుచ్చాయని, అన్ని రాష్ట్రాల్లో ఒప్పుకున్నప్పుడే ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని, అప్పటి వరకు నరేంద్ర మోడీ ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని తెలిపారు. అందరికీ జైలులో ఏబిసిడి వర్గీకరణపై మద్దతు తెలపడానికి కేంద్రం నుండి వస్తున్న నరేంద్ర మోడీని అడ్డుకోవడానికి మనం అందరం సమావేశమయ్యాం. మేము కూడా ఇందాక వస్తుంటే మన బులుగు జెండా చూసి చాలామంది పోలీసులు ఇబ్బంది పెట్టిండ్రు. మా గురువు గారు, మనకు గురువు అయినటువంటి చెన్నయ్య గారు జీవితాన్ని త్యాగం చేస్తున్నటువంటి చెన్నయ్య గారికి మరొకసారి జైబీములు తెలుపుతున్నాను. సార్ ఉన్నన్ని రోజులు మన కోసమే నిరంతరం సహాయ సహకారాలు, మనకు రిజర్వేషన్ ఫలాలు అందాలి అని చెప్పి ప్రతి సంవత్సరం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జై భీమ్, జై భీమ్, జై భీమ్, చంద్రన నాయకత్వం, చంద్రన నాయకత్వం, జై భీమ్, జై భీమ్, జై మాలా, 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 జై మాలా. వడిలాలి చెన్నయ్య గారి నాయకత్వం, వడిలాలి చెన్నయ్య గారి నాయకత్వం, జై మాలా, ఐక్యతే ముద్దురా, వర్గీకరణ వద్దురా, ఐక్యతే ముద్దురా, జపే కిషన్ రెడ్డి, నరేంద్ర మోడీ, గో బ్యాక్, గో బ్యాక్, నరేంద్ర మోడీ, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, నరేంద్ర మోడీ, గో బ్యాక్, వద్దు వద్దు మాకొద్దు, వర్గీకరణ మాకొద్దు, వద్దు వద్దు మాకొద్దు, వర్గీకరణ మాకొద్దు, వర్గీకరణ వద్దు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ముషీరాబాద్ బీజేపీ ఎన్నికల ప్రచార రథాన్ని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ జెండా ఊపి ప్రారంభించారు. వారితో పాటు బీజేపీ అభ్యర్థి పూసరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని, బీఆర్ఎస్ ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడని అన్నారు. ఈసారి బీజేపీ అభ్యర్థి పూసరాజును గెలిపిస్తే ముషీరాబాద్ ను పూర్తి తరహాలో అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు పేదలకు ఏ రకంగా ఇల్లు కట్టించాను, వ్యాంపే కింద 3000 మందికి ఇల్లు కట్టాను, 3 గుడిసెలు ఉండేవారికి. రెండోసారి ఎమ్మెల్యే అయితే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 5 బస్తీలు మంజూరు చేసి 3 బస్తీలు పూర్తి చేశాను. ఈ టీఆర్ఎస్ టైంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా కొత్తగా మంజూరు చేసిన పాపడుకోలేదు. ముషీరాబాద్ బిడ్డలకు ఇవాళ కొలువులు లేవు, నిరుద్యోగ వృత్తి లేదు, దళిత బంధు కేవలం మరి కొంతమంది అనుచరులకు పరిమితమైంది, బీసీ బంధు లేదు, గిరిజన బంధు లేదు. పేదల బస్తీలు ఉండేటువంటి ఈ ముషీరాబాద్ ఖచ్చితంగా తెలంగాణలో ఒక చరిత్ర సృష్టించాలంటే, బీసీ సీఎం కావాలంటే ఇక్కడ పూసరాజును గెలిపించి మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామన్నాం. ఇవాళ టీఆర్ఎస్ కేసీఆర్ సాధ్యమని అడుగుతున్నాను. 20 సంవత్సరాలు కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటున్నారు అంటే ఒక దళితుడు ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఈ పార్టీలో లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మరి మొదటి నుంచి కూడా 50 సంవత్సరాలుగా మరి మీ పార్టీలో ఒక బీసీని ఇంతవరకు ముఖ్యమంత్రి చేయలేదు, భవిష్యత్తులో చేస్తామని కూడా చెప్పడం లేదు. కాబట్టి అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ముషీరాబాద్ లో ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరగాలన్నా, సామాజిక న్యాయం కావాలన్నా బీజేపీ అభ్యర్థిని పూసరాజు గెలుపు అవసరము. ముషీరాబాద్ లో ఉన్నటువంటి అన్ని బస్తీలకు కూడా సమగ్ర అభివృద్ధి జరగాలంటే బీజేపీ నరేంద్ర మోడీ గారు
9 సంవత్సరాల్లో దేశంలో అభివృద్ధి పేదల సంక్షేమానికి పాటుపడుతున్నారు. దళారీ వ్యవస్థ లేకుండా దళారీ వ్యవస్థ రూపుమాపాలంటే నరేంద్ర మోడీ తరహా ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. కాబట్టి తెలంగాణలో మార్పు కోసం బీజేపీ గెలిపిస్తాం. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ, ఈ 3 పార్టీలు కూడా కేవలం ఒక పూర్తి పక్షులే, తోడు దొంగలే, అవినీతి పరులే, కుటుంబ రాజకీయాలు నడిపే వాళ్ళే. అదే రకంగా ఈ 3 పార్టీలు కూడా సంతృష్టికర విజయ రాజకీయాలు నడుపుతున్నారు. కాబట్టి 3 ఖచ్చితంగా బీజేపీకి మళ్ళీ అవకాశం ఇవ్వండి, అభివృద్ధికి పెద్దపీట వేయండి. కాంగ్రెస్ నాయకులు మతిపోయి మాట్లాడుతున్నారని వనపర్తి జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వలస రమేష్ గౌడ్, మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాట్లాడుతూ 40 రోజుల మేఘారెడ్డి, 40 ఏళ్ల చిన్నారెడ్డిలు మతిపోయి మాట్లాడుతున్నారన్నారు. పాడిందే పాట అన్నట్లుగా వాళ్ళ ఇంట్లో గొడవ ఉంటే ఇంట్లో ఏమీ అనలేక మంత్రి మీద మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నీవు తులసి మొక్క అయితే బీఆర్ఎస్ నుండి వెలివేసిన వాళ్ళు డబ్బులు వెదజల్లే వాళ్లను తీసుకుంటున్నారని విమర్శించారు. ఆటోల మీద దాడి చేయడం, మా పోస్టర్లు చెప్పడం లాంటి దానిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి వనపర్తి రిటర్నింగ్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ నాయకులకు బుద్ధి మందగించింది, వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంకోటి తూడి మేఘారెడ్డి అనే వ్యక్తి, ఆయన ఒక పెద్ద దగారెడ్డి. నిన్ననే హైదరాబాద్ లో ఒగ్గు పర్వతాలనే ఒక వ్యక్తి నాకు 3,50,00,000 ముంచడం జరిగింది. ఈ డబ్బులు దాదాపు 150 మంది లిస్టు కూడా మా దగ్గర ఉంది, త్వరలో బయటికి పెడతాం. ముందు అప్పుల వాళ్ళకి డబ్బులు కట్టు, ప్రజలను మరి ఈ అప్పుల కోసం ప్రజల్ని ముంచి, ప్రజాస్వామ్యాన్ని ముంచి అప్పులు కట్టుకుందామని నువ్వు ఎలక్షన్లకు వచ్చినావా, ప్రజలకు సేవ చేయాలని వచ్చినావా? సూటిగా మేము అడుగుతున్నాం. నువ్వు నిజాయితీ పరుడు అయితే ఫస్ట్ ఆ అప్పులు కట్టు. వాళ్ళకు మోసం చేసి వాళ్ళ కుటుంబం ఆత్మహత్యకు దారితీసే విధంగా ఈరోజు ఈ అభ్యర్థి ఉంటే రేపు ప్రజల్ని కూడా ఏం చేస్తారనేది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నియోజకవర్గ ప్రజలకు మొత్తం తెలుసు. నీవు ఏం చేస్తావో గెలిస్తే అది చెప్పు. ఫస్ట్ ఏం చేయాలనుకున్నావు, ఏం చేస్తావు. ఈరోజు నిరంజన్ రెడ్డి గారు అయిన తర్వాత జిల్లా అయింది. జిల్లా అయిన తర్వాత జిల్లా తర్వాత ఏం కావాలనో మంత్రి గారికే చేస్తావు. జిల్లా అయిన తర్వాత ఎస్పీ ఆఫీస్ వచ్చింది. జిల్లా అయిన తర్వాత ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత మేఘారెడ్డి అనే వ్యక్తి ఒక ఎంపీపీ. ఇప్పుడు ఎంపీపీల చట్టం వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఎంపీపీ ఎవరంటే టీఆర్ఎస్ మీద వస్తుంది. మేఘారెడ్డి టీఆర్ఎస్. ముందు దాన్ని తొలగించుకో తమ్ముంటే. టీఆర్ఎస్ మీద అభ్యర్థి ఉండి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపోయి మంత్రి గారి మీద మాట్లాడతారు. ఫస్ట్ నీకు దమ్ము ధైర్యం ఉంటారంటే, నీకు తెలివితేటలు ఉంటే ఆ వెబ్సైట్లో ఎంపీపీ మేఘారెడ్డి అనే వ్యక్తి కనబడదు. నీకు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మాట్లాడు. కనుక మేము సమయంగా చెప్తున్నాం, గౌరవంగా చెప్తున్నాం. రెచ్చగొట్టాలనుకుంటే సైన్యం వస్తుంది మా కొడుక. రెచ్చగొట్టి మమ్మల్ని మేము గౌరవపరచుకోలేము. కనుక మీరు గౌరవంగా మాట్లాడండి. ఇదే ఆఖరి ఛాన్స్. ఈ కేసులు ఆ కేసులు అవి ఇవి పెట్టి ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ మేఘారెడ్డి గారి అభిమానులు అంటూ కొందరు వ్యక్తులు మా పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను చించివేయడం, అదేవిధంగా అనుమతి పొందినటువంటి ఆటో యొక్క అద్దాలు పగలగొట్టడం, బీఆర్ఎస్ కార్యకర్తలు కనిపిస్తే వాళ్ళని గేల్ చేస్తూ మాట్లాడడం, వెక్కిరించడం అనేక విషయాలు జరిగినాయి. వీటన్నిటి కూడా ఆధారాలు సేకరించి మరి అదేవిధంగా ఈరోజు ఎన్నికల అధికారి వనపర్తి నియోజకవర్గం గారికి గతంలో మేము ఆయన ఎన్నికల నియమాలను ఉల్లంఘించారని గతంలో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మీద ఇప్పటివరకమైన ఆరోపణలే అవినీతి పాల్పడ్డారని చెప్పి దానికి ఎటువంటి ఆధారం లేకుండా మంత్రి గారి వ్యక్తిగత ప్రతిష్టను భంగం కలిగించే విధంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నిషేధిత మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఒక పదం గంజాయి అనే పదం, ఇవాళ దాన్ని నిషేధించబడ్డ దాన్ని కూడా ఇవాళ గంజాయి మొక్కతో పోల్చి మంత్రి గారిని వ్యక్తిగతంగా ఇమేజ్ దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ప్రజల నుంచి చప్పట్లు రాబట్టుకోవడానికి సన్నాసులు, దద్దమ్మలు, పాతి పెడతాం ఇటువంటి దూషణలకు పాల్పడడానికి మేము టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికైనా
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక యజ్ఞం లాంటివి. ఆ ఎన్నికలను పవిత్రంగా భావించాలి. కాబట్టి ఇప్పటికైనా మేఘారెడ్డి గారు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు ఎదుర్కోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ, మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో 9వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంద తిరుమల రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజన విచ్చేసి సుమారు 150 మందికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న వారిలో బిడుదల ప్రదీప్, లావణ్య, విత్తనాల రాంబాబు, రాధారపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. చెన్నూరు అభ్యర్థిగా మనసున్న మహారాజు ఇప్పుడు వచ్చిన సుమన్ ఏమో డబ్బుల కోసం వచ్చాడు. ఈ చెన్నూరు కాన్స్టిట్యున్సీలో ఓసీలు ఉన్నాయి, నిల్వ ఇసుక ఉంది, పవర్ ప్లాంట్ ఉంది, మనీ ఎక్కువ ఉన్నది కాబట్టి దోచుకుందామని వచ్చిండు. వివేకాన్ని ఎందుకు వచ్చిండు? మీకు సేవ చేయడానికి వచ్చిండు. సేవ చేసే వాళ్ళకు ఓటేద్దామా, దోచుకునేటోనికి ఓటేద్దామా అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి పని చేస్తున్నా. పెద్దగా ఆలోచించండి, మంచిగా ఆలోచించండి. అయినా ఒక అహంకారి సుమన్, బాలక సుమన్ ఒక అహంకారి. వివేకన్న మనసున్న మహారాజు వివేకన్న. మరి ఎవరికి ఓటేస్తే బాగుంటుంది? మీరే చెప్పాలి, ఎవరికి వేస్తే బాగుంటుంది? వచ్చి మీటింగ్ అటెండ్ అవుతుంటేనే మీరు చెప్పకనే చెప్తున్నారు. అందరూ చేతి గుర్తుకే ఓటేస్తామని మీరు అందరూ చెప్పడం, మీరు సైలెంట్ గా ఉన్నా కూడా నాకు వినిపిస్తుంది. మీరు అందరూ కాంగ్రెస్ కి ఎంత సాధరిస్తున్నారు. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ మీరు అందరు వచ్చినందుకు. మనము తెలంగాణ కోసం ఎందుకు పోరాడినాం ఫస్ట్ అందరూ మర్చిపోవద్దు. ఎందుకంటే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవు, మనకు బాగుపడతలేదు, మన స్టేట్ ఇట్లనే ఉంది, అన్యాయం అయిపోతున్నారు, మన పిల్లలు పొరగా లాగబైపోతున్నారు అని అనుకున్నప్పుడు తెలంగాణ యాజిటేషన్ చేసి ఫస్ట్ టైం యాజిటేషన్ చేసినప్పుడు 1969లో మన కాకా వెంకటస్వామి గారు తెలంగాణ యాజిటేషన్లో బుల్లెట్ గాయాలు కూడా ఎదురుపడి వెనకాడలేదు. ఆ రోజు ఆయనకి ఏం పెద్ద బ్యాకప్ లేదు, అయినా కూడా నా ప్రజల కోసం నేను మరణించినా పర్వాలేదు, నేను బుల్లెట్ గాయానికి ఎదురుపోతా అని చెప్పి బుల్లెట్ గాయం తిని ఎన్నో రోజులు హాస్పిటల్లో ఉండి ఆయన మనోధైర్యంతో మళ్ళీ తిరిగి ధైర్యంగా హెల్త్ కోలుకొని మంచిగా బయటకు వచ్చిండ్రు. సో అట్లాగే మళ్ళీ మనకి తెలంగాణ సెకండ్ అజిటేషన్లో పాల్గొని మీ వివేక్ అన్న మనకు తెలంగాణ సంపాదించుకున్నారు. ఇంత కష్టపడి సంపాదించుకున్న మన తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందని కేసీఆర్ ఆనాడు చెప్పి రూలింగ్ పార్టీలోకి వచ్చి ఏమైందో మీ అందరికీ తెలుసు. ఇప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ వచ్చి, కానీ ఎక్కడిదక్కడనే ఉన్నది. ఎటువంటి బాధలు అట్లనే ఉన్నాయి. తెలంగాణ యాజిటేషన్ నాడు ఎంతో మంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు, బలిదానం చేసిండ్రు. ఎన్నో కన్నతల్లుల కడుపు శోకం. ఇదంతా బాగుపడుతుంది మన తెలంగాణ, బంగారు తెలంగాణ అని ఎదురు చూసిన ప్రజలకు ఇంకా నిరుత్సాహమే ఎదురైంది. ఇప్పటికైనా మీరంతా ఆలోచించి మంచి మనసున్న మనిషి, మనకు ప్రజలకు మేలు కోరే సాయం చేసే మనిషిని ఎన్నుకొని మరింత మనం బాగుపడాలి, మన ఏరియాలు బాగుపడాలి, నిజమైన బంగారు తెలంగాణని సాధించుకోవాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మనకు జై కాంగ్రెస్. కోరుచున్నాం. రమేష్, అందరూ లైన్లో వచ్చి కండువా కప్పుకోవాల్సిందిగా కోరుచున్నాం. కొత్తపల్లి సందీప్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వారి ప్రథమ మహాసభలకు ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా గ్రామీణ ప్రాంతాలలో జీవిస్తున్న వ్యవసాయ కూలీల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సంఘ సభ్యులందరినీ పేరు పేరున అభినందించారు. ఈ సందర్భంగా సమావేశం నిర్వహించిన తాపీ మేస్త్రీల సంక్షేమ సంఘం భవనాన్ని 2004లో చెర్ల జగ్గిరెడ్డి మొదటిసారి శాసనసభ్యునిగా పనిచేసిన సమయంలో ప్రభుత్వ గ్రాంట్ నుండి నిర్మించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఏదైతే ముఖ్యంగా మీరు స్వామి పట్ల మీరు కష్టజీవుల పట్ల మీరు పడుతున్న బాధ్యతను దృష్టిలో ఉంచుకొని ఈ రోజు ఉన్నటువంటి
కార్యక్రమం ఏదైతే రేపు 14వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మరి పేదలకి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతున్నాడు. దళితులు కానీ ఎవరైతే ఇప్పటి వరకు ఎస్ఐ ల్యాండ్ లో ఉన్న వారందరికీ కొత్త జీవాన్ని తీసుకొచ్చి గతంలో అయితే కేవలం ఏకసారి ఒక సంవత్సరానికి మాత్రమే ఇచ్చేవారు. అలా కాకుండా ఇవాళ ఏకసారి 5 సంవత్సరాలకు ఇచ్చే విధంగా, అలాగే బీఫామ్ భూముల్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆ భూమిని అమ్ముకునే హక్కు మొట్టమొదటి కల్పించింది ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. గతంలో ఒకసారి ఎవరికైనా ఒకరికి భూమి ప్రభుత్వం ఇస్తే అతని యొక్క నైతిక ధైర్యం పెరిగేది కాదు. ఎందుకంటే భూమి ఉందే, కేవలం అనుభవత్వం ఉంది తప్ప దాన్ని అమ్ముకునే అక్కడికి లేదురా అనుకునేవారు. ఈ రోజున ఎవరికైనా ప్రభుత్వం భూమి కేటాయింపు చేసి దాన్ని 20 సంవత్సరాలు దాటినట్లయితే వారికి మరి అమ్ముకునే హక్కు ప్రభుత్వం కల్పించింది. ఆ రకంగా కల్పించినప్పుడు ఈ రోజు సంఘంలో అతని యొక్క ధైర్యం ఇతర 2 ఎకరాలు ఉందంటే అబ్బో అతనికి అమ్ముకునే హక్కు ఉందా, ఇవాళ ఎకరం 70 లక్షలు ఉందా అంటే 1,40,00,000 రూపాయలు ఆస్తిపూర్ణ అయ్యాడా అనే విధంగా ఇవాళ మన జీవో తీసుకొచ్చి రేపు 14వ తారీఖున ఒంగోలు దగ్గర జగన్మోహన్ గారు సభ పెట్టించే కార్యక్రమం చేయబోతున్నారు. మరి ఎంతమందికి అయితే ఈ పట్టాలు నూతనంగా మరి 5 సంవత్సరాలు ఏకసార్లు ఇచ్చే విధంగా ఉన్నటువంటి భూముల మీద కేవలం అనుభవకే కాదు, దాని మీద ఆస్తి హక్కు లేదా దాని మీద మరి హక్కును అమ్ముకునే హక్కు కూడా కల్పించే విధంగా ఈ ప్రభుత్వం కార్యక్రమం చేసింది. ఇంకా మీలాంటి ఉత్తమమైనటువంటి వారు నిజంగా పేద వర్గాల కోసం, కష్టజీవుల కోసం పాటుపడేటువంటి మీలాంటి వారు ఏదైనా సలహాలు ఇస్తే తప్పనిసరిగా మీరు పెట్టేటువంటి డిమాండ్స్ లో అటువంటి న్యాయపరమైన డిమాండ్ని ఏ ప్రభుత్వమైనా కూడా అంగీకరించి తీరాలా. ఇచ్చేదంటే మీరు స్వార్థపరులు, సమాజం కోసం, సంఘం కోసం మరి నిరంతరం కష్టపడేటువంటి స్వాతంత్ర స్ఫూర్తి ఉన్నటువంటి వారిని ఎందరో చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ పట్టంచెరు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎంపికల్లో బీజేపీ అధిష్టానం నియోజకవర్గ నాయకుల కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. పట్టంచెరు అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ గత చరిత్ర అందరికీ తెలుసని, అతను పార్టీ నాయకులను దూషించారని, అవమానపరిచారని, వాటిని ఆధారాలతో సహా అధిష్టానానికి పంపించామని, రాష్ట్ర పార్టీ కానీ కేంద్ర పార్టీ కానీ ఇంతవరకు దానికి సమాధానం ఇవ్వలేదని అన్నారు. కొన్ని రోజుల వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటామని అన్నారు. 2 రోజుల్లో అధిష్టానం నుండి ఏదైనా సమాధానం వస్తే ఆలోచిస్తామని, లేని పక్షంలో బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తామని గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. చేరినప్పటి నుంచి మొదలు పెడితే ప్రతి ఉప ఎన్నికల్లో కీలకంగా మండల సహాయ ఇన్ఛార్జిగా, మండల ఇన్ఛార్జిగా వ్యవహరించడం జరిగింది. మంచి రిజల్ట్ పార్టీకి ఇవ్వడం జరిగింది. పార్టీ కోసం రాత్రి పగలు ఈ వేదిక మీద ఉన్నోళ్ళే కాక అనేక మంది కార్యకర్తలు, వేల మంది కార్యకర్తలు కష్టపడడం జరిగింది. అయినా కానీ వాటన్నిటిని గుర్తించకుండా ఈరోజు కనీసం మేము అభ్యర్థిత్వాన్ని పార్టీ ముందర పెట్టాం. మా ఇంట్రెస్ట్ పోటీ చేయడానికి అది చాలామంది పటాన్చెరు నియోజకవర్గం నుంచి కూడా ఒక 15 మంది వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. ఒకరికి ఇచ్చిన తర్వాత మిగతా వారిని కనీసం దానికి ఇవ్వడానికి గల కారణాలు, మాకు రాకపోవడానికి గల కారణాలను తెలియజేసే బాధ్యత కూడా ఈరోజు రాష్ట్ర పార్టీ తీసుకోకపోవడం చాలా బాధాకరం. ఈ అన్ని పరిణామాలను దృష్టిలో ఉంచుకొని చాలామంది కార్యకర్తలకు కానీ లేకపోతే అభిమానులకు కానీ, భారతీయ జనతా పార్టీ అభిమానులకు కానీ మీరు రావట్లేదు అని ఇతర పార్టీ వాళ్ళు చాలామంది కొన్ని అపోహలు సృష్టించడం కార్యకర్తల్లో, నాయకుల్లో, వీటన్నిటికీ సమానంగానే ఈ యొక్క పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇప్పటివరకు చెప్పినటువంటి కారణాల చేత మేము కొన్ని రోజులు వీటికి పరిష్కారం దొరికేంత వరకు మేము పార్టీకి దూరంగా ఉండదలుచుకున్నాం. పార్టీ పెద్దలు ఇకనైనా ఈ విషయంలో స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ 1-2 రోజుల్లో మళ్ళా పాత్రికేయ సమావేశం పెట్టి తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ చాలా మహత్తరమైన పార్టీ. కార్యకర్తలు ఇంట్లో తినడానికి తిండి లేకపోయినా పార్టీ కార్యక్రమానికి కానీ, పార్టీ ఇచ్చిన పిలుపుకు కానీ, అదే సమయాన ధర్మరక్షణ, దేశ రక్షణ, ప్రజాసేవలు, అది కోవిడ్ టైం కావచ్చు, లేకపోతే ఎట్లాంటి విపత్కర సమయం కావచ్చు, ఏది ఆలోచించకుండా వాళ్ళ సొంత బాగోగులు ఆలోచించకుండా ఈరోజు
పార్టీకి కానీ ప్రజలకు కానీ సేవ చేస్తూ ఉన్నారు, పార్టీకి పేరు తెస్తూ ఉన్నారు. కానీ ఈ టికెట్ల ఎంపికలో మీరు అవలంబించినటువంటి విధానాన్ని ఈరోజు అదే ప్రజలు, అదే కార్యకర్తలు, అదే నాయకులు తప్పుపడతా ఉన్నారు. ఇది రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ గ్రహించాలని చెప్పి కోరుతా ఉన్నాం. నిన్నటికి నిన్న సంగారెడ్డిలో జరిగిన తంతు మనం చూసినాం. ఒక అభ్యర్థిని ఎంపిక చేస్తారు, ఆయనను అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకో అభ్యర్థికి బీఫామ్ ఇస్తారు. అసలు ఇంత క్రమశిక్షణ గల పార్టీలా ఇట్లాంటి తప్పులు ఎందుకు దొరుకుతున్నాయి అనేది ఒకసారి ఇటు రాష్ట్ర పార్టీ పెద్దలు, అటు కేంద్ర పార్టీ పెద్దలు ఆత్మవిమర్శ చేసుకోవాలి, పునరాలోచించాలి. ఇటువంటి పటంచెరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఎస్పీ పార్టీ నుండి నామినేషన్ దాఖలు చేశారు నీలం మధు ముదిరాజ్. ఈయన వెంట భారీగా తరలి వచ్చిన అభిమానులు, ఎన్ఎంఆర్ కార్యకర్తలు, బీఎస్పీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆయన చెప్పినంత అప్పుడే ఉండి టికెట్ కన్ఫర్మ్ అయినాక బాధ్యతలు వచ్చి నీ కార్యక్రమాలు, నీ ప్రచారాలు, నీ ప్రజలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పినాక బీఫామ్ టికెట్ డిక్లేర్ బీఫామ్ చెప్పి ఇవ్వకుండా, నాకు పిలువను కూడా ఎటువంటి పిలుపుని ఇవ్వకుండా కాటా శ్రీనివాస్ గౌడ్, దామోదర్ రాజనరసింహ, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి తడి గుడ్డపేట వెంకటేశ్వరు తడి గుడ్డపేట. ఎందుకంటే ఆ టీఆర్ఎస్ పార్టీ నేను చిన్నప్పటి పార్టీలో కూడా సక్సెస్ చేసిన తెలుసు. ఇదే మాసంలో ఇదే కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి పూజలు పెట్టినమాట. అయ్యప్ప స్వామి పూజలు పెట్టి కూర్చుంటున్నారు. అయ్యప్ప స్వామి వాళ్ళ ప్రస్తుత కన్యాసానికి కూడా మెసేజ్ కూడా చూపించారు. అంటే ఆ దేవుడు మళ్ళీ ఈ కలియుగంలో పుట్టాల్సిన రోజు వచ్చింది. ఇలాంటి రోజు వచ్చింది. ఆ దేవుడు తప్పమని నడుస్తాడు. ఖచ్చితంగా వాళ్ళు రెండు పార్టీలు మోసం చేయవచ్చు, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు మోసం చేయవచ్చు. నేను మిమ్మల్ని నమ్ముకున్నా, మిమ్మల్ని నమ్ముకుని వస్తున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీకి అసలైన వారసులు కాకా వెంకటస్వామి కుటుంబం. వినోద్, వివేక్ వెంకటస్వామిలను గెలిపించాలన్న రేవంత్ రెడ్డి. వనపర్తిలో నిరంజన్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ 23 కిలోమీటర్లు రన్నింగ్. ప్రకాష్ను అభినందించి ధన్యవాదాలు తెలిపిన మంత్రి నిరంజన్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణను ప్రధాని మోడీ వెంటనే ఉపసంహరించుకోవాలి, లేదంటే కర్ణాటకలో పట్టిన గతే పడుతుందన్న మాల సంఘాల జేఏసీ. ముషీరాబాద్లో బీజేపీ ఎన్నికల ప్రచార రథాన్ని ప్రారంభించిన పార్టీ నేతలు. బీజేపీని గెలిపిస్తే ముషీరాబాద్ రూపురేఖలు మారుస్తామన్న ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.